ఫస్ట్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ వీడియోని యాడ్ చేయండి. తర్వాత మీకు నచ్చిన ఫ్యాంట్తో టెక్స్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు గణేష్ ఐడల్ పిఎన్జీని యాడ్ చేసి దానికి షాడో ఎఫెక్ట్ ఇవ్వండి. ఆ తర్వాత టెక్స్ట్ లేయర్పై క్లిక్ చేసి లాంగ్ షాడో ఎఫెక్ట్ని అప్లై చేసి మీ డిజైన్ తగ్గట్టు అడ్జస్ట్ చేయండి. తర్వాత వైప్ ఎఫెక్ట్ని యాడ్ చేసి దాని యాంగిల్ మరియు ఫెదర్ చేంజ్ చేయండి. ఇప్పుడు 2 లేయర్లను సెలెక్ట్ చేసి మీకు అవసరమైనంత సమయం వరకు డ్రాగ్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్ లేయర్ని కాపీ చేసి నెక్స్ట్ సెకండ్లో పేస్ట్ చేసి టెక్స్ట్ మార్చండి. ఇలా చేయటం వల్ల ఇప్పటికే ఉన్న అన్ని ఎఫెక్ట్స్ కొత్త టెక్స్ట్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఇప్పుడు వివాహ ఆహ్వానం టెక్స్ట్ పిఎన్జీని యాడ్ చేసి ముందుగా ఉపయోగించిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ని కాపీ చేసి ఆ పిఎన్జీ లేయర్కు పేస్ట్ చేయండి. తర్వాత ఒక ఆర్నమెంట్ పిఎన్జీని యాడ్ చేసి దానిపైన పెళ్లి కొడుకు పేరును టెక్స్ట్ రూపంలో యాడ్ చేయండి. ఇప్పుడు ఒక పీకాక్ పిఎన్జీని డౌన్లోడ్ చేసి యాడ్ చేయండి. దానికి బెండ్ ఎఫెక్ట్ అప్లై చేసి యాంగిల్ ముందుకు మరియు వెనక్కి అడ్జస్ట్ చేయండి. తర్వాత సర్క్యులర్ రిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసి ఫ్రీక్వెన్సీని తక్కువగా ఉంచి ఫేజ్ను అడ్జస్ట్ చేస్తూ కీ ఫ్రేమ్స్ జోడించండి. చివరిగా ఎడ్జ్ గ్లో ఎఫెక్ట్ని అప్లై చేసి స్మూదింగ్ విలువను సెట్ చేయండి. ఇప్పుడు గోల్డెన్ సర్కిల్ పిఎన్జీని యాడ్ చేయండి. తర్వాత ఒక సర్కిల్ షేప్ను క్రియేట్ చేసి దానిని సర్కిల్ పిఎన్జీలో సరిగ్గా అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఫోటోను యాడ్ చేసి సర్కిల్ షేప్ మరియు ఫోటో లేయర్ రెండింటినీ సెలెక్ట్ చేసి గ్రూప్ మ్యాప్పై క్లిక్ చేయండి. ఇప్పుడు గ్రూప్ లేయర్లోకి వెళ్ళి ఫోటోను సర్కిల్లో సరిగ్గా ఫిట్ అయ్యేలా అడ్జస్ట్ చేయండి. తర్వాత పెళ్లి కొడుకు సంబంధించిన అన్ని లేయర్లను సెలెక్ట్ చేసి ఒక గ్రూప్గా మార్చండి. ఆ గ్రూప్ను కాపీ చేసి నెక్స్ట్ సెకండ్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు పెళ్లి కూతురు పేరు మరియు ఫోటోను మాత్రమే మార్చండి. ఆ తర్వాత ఒక టెక్స్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి దాని టెక్స్ట్ను సుముహూర్తంగా మార్చండి. దాన్ని డూప్లికేట్ చేసి డేట్ మరియు టైం ఎంటర్ చేయండి. తర్వాత ఒక ఆర్నమెంట్ను జోడించి ఎఫెక్ట్స్ అప్లై చేయండి. ఇదే విధంగా మిగతా టెక్స్ట్లను కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తూ అవసరమైన వివరాలను మార్చండి. ఇప్పుడు ఒక సర్కిల్ షేప్ను క్రియేట్ చేసి దాని బ్లెండ్ మోడ్ను హ్యూగా మార్చండి. ఆ సర్కిల్ను కాపీ చేసి టెక్స్ట్ ఉన్న ప్లేసెస్లో పేస్ట్ చేయండి. తర్వాత సేవ్ ద డేట్ పిఎన్జీను డౌన్లోడ్ చేసి యాడ్ చేయండి. దానికి కూడా టెక్స్ట్ లేయర్లో ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. చివరగా ఒక మంచి ట్రాన్సిషన్ యాడ్ చేసి ఆ ట్రాన్సిషన్ లేయర్ను కాపీ చేసి ప్రతి క్లిప్ మధ్యలో పేస్ట్ చేయండి. ఇంతే, మీ ప్రీమియం వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో రెడీ.